నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. వివాహంలో మంగళసూత్రము వరుడు కట్టేటప్పుడు వధువు మెడలో కడుతూ 3 ముళ్ళు వేస్తాడు. ఎందుకు 3 ముళ్ళే వేయాలి అని ఎవరైనా ఆలోచించారా? 3 అనేటువంటిది ఏ ధర్మం ప్రకారమైనా కానీ అది ఒక శాసనం, అంటే లా. 3 సార్లు వేస్తున్నాను అని అంటే ఇంక కట్టుబడి ఉండడం అన్నమాట. అందుకే 3 ముళ్ళు వేస్తారు. అదేవిధంగా గోత్రనామాలు చెప్పేటప్పుడు, గోత్ర ప్రవరలు చెప్పేటప్పుడు 3 సార్లు చెప్తారు. అలాగే ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి అని వరుడు 3 సార్లు అందరి ముందు అంటాడు. ఇలా 3 సార్లు అనడం అనేటువంటిది ఒక శాసనం. ఇప్పుడు కోర్టుల్లో చూడండి, ముద్దాయిని పిలిచేటప్పుడు 3 సార్లు పిలుస్తారు. 3 సార్లు పిలిచే లోపే ముద్దాయి కోర్టులో హాజరు కావాలి. 3 సార్లు పిలిచినప్పటికీ రాకపోతే 4వసారి పిలువరు. అదేవిధంగా ఇతర ధర్మాల్లో కూడా ఇప్పుడు మీరు ముస్లింల వివాహం గనక ఒకసారి దాని గురించి ఆలోచిస్తే, అబ్బాయి అమ్మాయి కుబూల్ హే కుబూల్ హే కుబూల్ హే అని 3 సార్లు అంటారు. అంటే 3 అనేటువంటిది లా, 3 అనేటువంటిది చట్టం, 3 అనేటువంటిది శాసనం. అందుకే వధువు మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు 3 ముళ్ళు వేయడము, గోత్ర ప్రవరాలు 3 సార్లు చెప్పడము, నాతి చరామి అని 3 సార్లు అనడము, కట్టుబడి ఉండడము, ఇది శాసనము. అందుకే 3 సార్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.